ఈ డిసెంబర్ 16న అబుదాబిలో జరగనున్న ఐపీఎల్ 2026 ఆక్షన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఎందుకంటే చెన్నై నుండి సన్ రైజర్స్ వరకు ఈసారి అన్ని టీమ్స్ తమతో ఎప్పటి నుండో ఉన్న చాలా మంది స్టార్ ప్లేయర్స్ ని వదిలేసి ఫ్యాన్స్ కి పెద్ద షాక్ ఇవ్వబోతున్నాయి. అయితే ఇప్పటికే చెన్నై జడేజాను, రాజస్థాన్ సంజు శాంసన్ ని, లక్నో శార్దుల్ ఠాకూర్ ని ట్రేడ్ చేసేగా త్వరలో జరగబోయే ఆక్షన్ కోసం టీమ్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ వచ్చేసింది. ఈ లిస్ట్ చూసి క్రికెట్ ఫ్యాన్స్ ఒక్కొక్కరికి మైండ్ బ్లాంక్ అయిపోగా ఈ 2026 ఐపీఎల్ లో ఏ ప్లేయర్ ఏ టీమ్ కి ఆడతాడో అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఏ టీమ్ ఎక్కువ మంది ప్లేయర్స్ ని రిలీజ్ చేసింది, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులున్నాయి, కోల్కతా, చెన్నై టీంలు ఎందుకని అంతమంది రిలీజ్ చేశారు అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఐపీఎల్ 2026 లో మీ ఫేవరెట్ టీమ్ ఏంటనేది కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక ఏ టీమ్స్ ఏ ప్లేయర్స్ ని వదిలేసిందో, ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ ఉందో ఒకసారి చూసుకుంటే అందరికంటే తక్కువ డబ్బులున్నది ముంబై ఇండియన్స్ దగ్గరే. ముంబై దగ్గర కేవలం 2,75,00,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. వీళ్ళు ఈ ఆప్షన్ కోసం ఎవరెవరిని వదిలేశారో ఒకసారి చూస్తే సత్యనారాయణ రాజు, రీకే టోప్లే, కేఎల్ శ్రీజిత్, కరణ్ శర్మ, భేవనా జేకబ్స్, ముజీబ్ ఉర్ రెహమాన్, లిజార్డ్ విలియమ్స్ ని ముంబై వదిలేసింది. వీళ్లలో రీకే టోప్లే, కరణ్ శర్మ, ముజీబ్ ఉర్ రెహమాన్ లని ముంబై వదులుకోవడం కొంతవరకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ముంబై టీం ఇప్పటికే ఎంతో మంది స్టార్ ప్లేయర్స్ తో స్ట్రాంగ్ గా ఉండడం వల్ల ఈ ప్లేయర్స్ లేకపోవడం వల్ల వీళ్ళకే అంత ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇక వీళ్ళకి ఈ ఆప్షన్ లో కావాల్సింది 5 ప్లేయర్స్ మాత్రమే కాగా అందులో ఒక ఫారిన్ ప్లేయర్ ని కూడా తీసుకోవచ్చు. ఇక ముంబై ఇండియన్స్ తర్వాత అతి తక్కువ డబ్బులున్నది పంజాబ్ కింగ్స్ దగ్గర. వీళ్ళ పర్స్ లో 11,50,00,000 రూపాయలుండగా వీళ్ళు కూడా తమ టీంలో నుండి చాలా మంది ప్లేయర్స్ ని వదిలేశారు. వాళ్ళెవరంటే ఓపెనర్ గా వచ్చి విధ్వంసం సృష్టించగల ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాటర్ జాష్ ఇంగ్లీష్. ఆస్ట్రేలియన్ T20 వరల్డ్ కప్ లో కూడా స్థానం సంపాదించుకోగల జాష్ గత సంవత్సరం సీజన్ లో కొన్ని మంచి నాక్స్ కూడా ఆడాడు. ఇక ఇతని తర్వాత ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ని కూడా పంజాబ్ వదిలేయగా మ్యాక్స్వెల్ విషయంలో పంజాబ్ ఇలా చేస్తుందని చాలా మంది గెస్ చేశారు. ఎందుకంటే గత కొన్ని సీజన్లుగా అతని ఫామ్ అంతగా బాలేదు. ఏదో అడపాదడపా కొన్ని వికెట్స్ తీస్తున్నాడు గానీ బ్యాట్ తో అంతగా రాణించలేకపోతున్నాడు. అలాగే ఆరోన్ హార్డీని వదిలేయగా బౌలర్స్ లో కైల్ జెమినెస్ ని, కుల్దీప్ సేన్, ప్రవీణ్ దుబేలని పంజాబ్ వదిలేసింది. ఇక వీళ్ళకి ప్రస్తుతం కావాల్సింది 4 ప్లేయర్సే కాగా అందులో పంజాబ్ 2 ఫారెన్ ప్లేయర్స్ ని తీసుకోవచ్చు. ఇక ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది గుజరాత్ టైటాన్స్ గురించి. వీళ్ళ దగ్గర పర్స్ లో 12,90,00,000 రూపాయలు ఉండగా తమ టీంలో వన్ ఆఫ్ ది స్టార్ ప్లేయర్ అయిన రూథర్ ఫోర్డ్ ని ఆ మధ్య జరిగిన ట్రేడింగ్ లో గుజరాత్ ముంబైకి ఇచ్చేసింది. అలాగే ఇప్పుడు ఈ ఆప్షన్ కోసం మహిపాల్ లో మ్రోర్, కరీం జనత్, దసున్ షనాకా, గెరాల్డ్ కోయెట్టి, కుల్వంత్ ఖెజ్రోలియాల్ ని గుజరాత్ వదిలేసింది. దాంతో ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ కి ఆప్షన్ లో 5 ప్లేయర్స్ అవసరం ఉండగా అందులో 4 ఫారెన్ ప్లేయర్స్ ని జీటీ తమ టీంలోకి తెచ్చుకోవచ్చు. తర్వాత రాజస్థాన్ రాయల్స్ టీం, వీళ్ళు కూడా రీసెంట్ గా జరిగిన ట్రేడ్ లో తమ టీం కెప్టెన్ అయిన సంజు శాంసన్ ని చెన్నైకి ఇచ్చేసి అతని బదులుగా జడేజాను, శామ్ కర్రన్ ని తీసుకున్నారు. ఇక ఈ ఆప్షన్ కోసం రాజస్థాన్ నితీష్ రాణా, కునాల్ సింగ్ రాథోడ్, వన్వింద్ హాసనరంగా, మహేష్ తీక్షణ, ఫజల్ హాక్ ఫారూకీ, అశోక్ శర్మ, కుమార్ కార్తికేయలని వదిలేసింది. దాంతో ప్రస్తుతం ఈ ఆప్షన్ కోసం రాజస్థాన్ రాయల్స్ పర్స్ లో 16,05,00,000 రూపాయలుండగా వీరికి 9 మంది ప్లేయర్స్ అవసరం ఉంది. ఈ 9 మందిలో రాజస్థాన్ ఒక ఫారెన్ ప్లేయర్ ని కూడా ఆప్షన్ లో తీసుకోవచ్చు. అయితే సంజు శాంసన్, నితీష్ రాణా, వన్వింద్ హాసరంగా, మహేష్ తీక్షణ, ఫజల్ హాక్ ఫారూకీ వంటి ప్లేయర్స్ ని రాజస్థాన్ వదిలేయడం ఆర్ఆర్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. ఎందుకంటే గతంలో కూడా రాజస్థాన్ యుజ్వేందర్ చాహెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, జాస్ బట్లర్ అంటూ ఎంతో మంది స్టార్ ప్లేయర్స్ ని వదిలేసి తప్పు చేసింది. దాంతో ఈసారి కూడా రాజస్థాన్ మళ్ళీ అదే తప్పు రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఇక ఆ తర్వాత క్రౌడ్ ఫేవరెట్ ఆర్సీబీ విషయానికి వస్తే ముందుగా ఈసారి ఈ టీం పేరు మారబోతోంది. అంటే ఆర్సీబీ అనే ఉంటుంది కానీ రాయల్ ఛాలెంజర్స్ అనే దానికి వేరే పేరు వస్తుంది. ఇక ఈ ఆప్షన్ కోసం ఆర్సీబీ స్వస్తిక్ చికారా, మయాంక్ అగర్వాల్, టీమ్ సీఫెట్, లియామ్ లివింగ్స్టోన్, మనోజ్ బాండాగే, లుంగి ఎండిగి, బేస్లింగ్ ముజర్బానీ, మోహిత్ రాథీలని వదిలేసి తమ పర్స్ లో ఈ ఆప్షన్ కోసం 16,40,00,000 రూపాయలు ఉంచుకుంది. అయితే రిలీజ్ చేసిన ప్లేయర్స్ లో మయాంక్ అగర్వాల్, లివాంగ్స్టన్, ఎండిగి వంటి స్టార్ ప్లేయర్స్ కూడా ఉండడంతో ఈసారి వాళ్ళకి బదులు ఆర్సీబీ ఎవరిని తీసుకొస్తుందో ఆసక్తిగా మారింది. ఇక ఈ ఆప్షన్ లో ఆర్సీబీకి 8 మంది ప్లేయర్స్ అవసరం ఉండగా వారిలో 2 ఫారెన్ ప్లేయర్స్ ని కూడా ఆర్సీబీ కొనుక్కోవచ్చు.
నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఢిల్లీ క్యాపిటల్స్ టీం కాగా 2026 ఐపీఎల్ ఆక్షన్ కోసం వీళ్ళ దగ్గర 21,80,00,000 రూపాయలు మిగిలిన్నాయి. వీళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికన్ స్టార్ బ్యాట్స్మెన్ ఫాఫ్ డూప్లెసీ, జేక్ ఫ్రేజర్, డోనోవోనో ఫెర్రెరా, సేదికులా అటల్, మన్వంత్ కుమార్, ఇంకా మోహిత్ శర్మ, దర్శన్ నలాందే అలాంటి ఢిల్లీ వదిలేసింది. అయితే వీరిలో కేఎల్ రాహుల్ పేరు కూడా ఉంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఢిల్లీ రాహుల్ ని తమతోనే ఉంచుకుంటుంది. ఇక తమ టీంలో నుండి ఫాఫ్ డూప్లెసీ, జేక్ ఫ్రేజర్, మోహిత్ శర్మ లాంటి స్టార్ ప్లేయర్స్ ని వదిలేసి అందరికీ షాక్ ఇచ్చిన ఢిల్లీకి ఈ ఆప్షన్ లో 8 మంది ప్లేయర్స్ అవసరం ఉంది. అలాగే వీరిలో 5 ఫారిన్ ప్లేయర్స్ ని ఢిల్లీ కొనుక్కోవచ్చు. ఇక ఆ తర్వాత లక్నో విషయానికి వస్తే వీళ్ళ దగ్గర ఈ ఆప్షన్ కోసం 22,95,00,000 రూపాయలు డబ్బుంది. రీసెంట్ గా జరిగిన ట్రేడ్ లో వీళ్ళు తమ స్టార్ బౌలర్ శార్దుల్ ఠాకూర్ ని ముంబైకి ఇచ్చేయగా ఇప్పుడు ఆర్యన్ జుయల్, డేవిడ్ మిల్లర్, యువరాజ్ చౌదరి, రాజ్యవర్ధన్ హాంగ్రికర్, ఆకాష్ దీప్, రవి బిష్నోయ్, షమర్ జోసెఫ్లని లక్నో రిలీజ్ చేసింది. అయితే వీరిలో డేవిడ్ మిల్లర్, రవి బిష్నోయ్, శార్దుల్ ఠాకూర్ లక్నో వదులుకోవడానికి చాలా మంది తప్పుపడుతున్నారు. ఇక ఈ ఆప్షన్ లో లక్నోకి 6 ప్లేయర్స్ అవసరం ఉండగా అందులో 4 ఫారినర్ ప్లేయర్స్ ని కూడా లక్నో కొనుగోలు చేయొచ్చు. ఇక మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం విషయానికి వస్తే సన్ రైజర్స్ కూడా ఈసారి చాలా మంది స్టార్ ప్లేయర్స్ ని రిలీజ్ చేసింది. అభినవ్ మనోహర్, అథర్వా థైడే, సచిన్ బేబీ, వియాన్ ముల్డర్, సీమర్జిత్ సింగ్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, మొహమ్మద్ షమీలను రిలీజ్ చేసింది. అయితే బ్యాటింగ్ స్ట్రాంగ్ గా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు తమకున్న స్టార్ బౌలర్స్ ని అందరినీ దాదాపుగా రిలీజ్ చేయడంతో వీళ్ళు ఈ ఆప్షన్ లో ఎవరెవరిని కొనబోతున్నారనేది ఇంట్రెస్ట్ గా మారింది. ఇక ఈ ఆప్షన్ లో హైదరాబాద్ టీం కి మొత్తం 10 మంది ప్లేయర్స్ అవసరం ఉండగా అందులో 2 ఫారిన్ ప్లేయర్స్ ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మన తలా ధోని ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ గురించి చూసుకుంటే వీళ్ళు ఆల్రెడీ తమ టీంలో ఉన్న రవీంద్ర జడేజాని, శామ్ కర్రన్ ని రాజస్థాన్ కి ఇచ్చేసి సంజు శాంసన్ ని తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక వీళ్ళిద్దరితో పాటు డేవోన్ కాన్వే, దీపక్ కూడా, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, షేక్ రషీద్, కమలేష్ నాగర్ కోటి, మతీషా పతిరానా, రచిన్ రవీంద్రలని కూడా చెన్నై రిలీజ్ చేసి ఫ్యాన్స్ అందరినీ షాక్ అయ్యేలా చేసింది. ఎందుకంటే ఒక్కసారి ఆ పేర్లు చూడండి, వాళ్ళలో ఒకళ్ళిద్దరు తప్ప అందరూ స్టార్ ప్లేయర్సే. అయితే అలాంటి వాళ్ళని చెన్నై ఎందుకు వదిలేసిందని ఫ్యాన్స్ కూడా షాక్ అయిపోగా వాళ్ళల్లో కొంతమందిని ఆప్షన్ లో చెన్నై తక్కువ ధరకే కొని మళ్లీ తమ టీంలోకి తెచ్చుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఆప్షన్ కోసం చెన్నై దగ్గర 43,40,00,000 రూపాయలుండగా చెన్నైకి ఆప్షన్ లో 9 మంది ప్లేయర్స్ కావాలి. అలాగే వారిలో 4 ఫారినర్ ప్లేయర్స్ అయి కూడా చెన్నై కొనుక్కోవచ్చు. ఇక చివరిగా ఈ ఐపీఎల్ 2026 ఆప్షన్ కోసం అందరికన్నా ఎక్కువ డబ్బులు తమ పర్స్ లో ఉన్న టీం కోల్కతా నైట్ రైడర్స్. వీళ్ళ దగ్గర మొత్తం 64,30,00,000 రూపాయలు ఉన్నాయి. అయితే ఎందుకు ఇన్ని డబ్బులు కోల్కతా దగ్గర ఉన్నాయంటే ఒక్కసారి వాళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ చూడండి. లూవ్నిత్ సిసోడియా, క్వింటన్ డీకాక్, రహ్మనుల్లా గుర్బాజ్, మెయిన్ అలీ, వెంకటేష్ అయ్యర్, ఆండ్రే రసెల్, మయాంక్ మార్కండే, చేతన్ సకారియా, అన్రీచ్ నోకియా, స్పెన్సర్ జాన్సన్లని కోల్కతా వదిలేసింది. అయితే గత ఆప్షన్లో 23,75,00,000 రూపాయలు పెట్టి కోల్కతా వెంకటేష్ అయ్యర్ ని కొనుగోలు చేయగా అతను ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడకపోవడంతో టీం అతను రిలీజ్ చేసేసింది. కానీ మిగిలిన వారిలో ఎంతో మంది స్టార్ ప్లేయర్స్ ఉండగా కోల్కతా వాళ్ళకి ఎందుకు రిలీజ్ చేసిందో ఎవరికి అర్థం కాలేదు. ఇక ఈ ఆప్షన్ కోసం కోల్కతా టీం కి 13 మంది ప్లేయర్స్ అవసరం కాగా వీరిలో 6 ఫారినర్ ప్లేయర్స్ ని కూడా కోల్కతా కొనుక్కోవచ్చు. మరి ఇది సంగతి. వీళ్ళ గురించి, వీళ్ళు తీసుకున్న ఆప్షన్ మనుషుల గురించి, ప్లేయర్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.